హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పూర్ణాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలామంది పెసరపప్పు పూర్ణాలను దోశ పిండితో కానీ మైదా పిండితో కానీ తయారు చేస్తుంటారు కదా. ఈరోజు మనము శనగపిండితోని పెసరపప్పు పూర్ణాలను తయారు చేద్దాము. ఇవి చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము వాటర్ని వేడి చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాస్ వాటర్ వేడి చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత 1.5 గ్లాసు కడిగిన పెసరపప్పును వేసుకొని ఉడికించుకోవాలి. 1.5 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే చివరిగా కొన్ని వాటర్ని డ్రైన్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పుని మరీ పేస్ట్ లాగా ఉడకనివ్వద్దు, కొంచెం పలుకుల్లాగానే ఉండనివ్వాలి. వాటర్ కొద్దిగా ఎక్కువ అనిపించినప్పుడు డ్రైన్ చేసుకోవాలి, లేదంటే అందులోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చూసినప్పుడు పలుకుల్లాగా ఉండాలి. ఇలా ఉడికినట్లయితే కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉడికినప్పుడు మనం ఒకసారి పెసరపప్పునంతటిని బాగా కలుపుకుందాము. వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే క్వాంటిటీతో 1.5 గ్లాసు షుగర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ అంతా పప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా పప్పులో మెల్ట్ అయిన తర్వాత మనం ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము శనగపిండి బ్యాటర్ని తయారు చేసుకుందాము. శనగపిండిలో తగినంత కారము, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మిర్చి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా లూజ్గా పిండిని కలుపుకోవాలి. మనము పిండిని ఇలా పైకి అంటున్నప్పుడు జారుడుగా ఇలా ఉండాలి పిండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. పెసరపప్పు చల్లారిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పుని చిన్న ముద్దలుగా తీసుకుంటూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని మనము వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యే వరకు మనం ఇలా ముద్దల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా అన్ని ముద్దలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలన్నిటిని శనగపిండి బ్యాటర్లో వేసుకొని శనగపిండిలో డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా ఇలా అనుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డిప్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా గిన్నెకి అనుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1-2 సార్లు అటు సైడ్ ఇటు సైడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలన్నింటినీ కూడా ఈ శనగపిండి బ్యాటర్లో డిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.